అమెరికాకి లొంగిపోయే పరిస్థితుల్లో ప్రస్తుతం భారతదేశం నిర్మోహమాటంగా సమాధానం చెప్తోంది. తాజాగా భారత్ నుంచి దిగుమతి అవుతున్న వస్తువుల మీద వివిధ కారణాలు చెప్పి అమెరికా టారిఫ్లు విధిస్తున్న నేపథ్యంలో వెట్టి చాకరీ నిర్మూలనలో విఫలమైనందుకు గాను అంటూ భారత్ సహా పలు దేశాల మీద అదనపు సుంకాలు విధించాలని ఇటీవల యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ప్రతిపాదించే నేపథ్యంలో భారతదేశం ఘాటుగా స్పందించింది. వెట్టి చాకరీ మీద టారిఫ్ల విషయంలో అమెరికా వైఖరి అస్థిరంగా ఉందని తేల్చి చెప్పింది. కొన్నిటి మీద భారీ సుంకాలు వేస్తున్న అగ్రరాజ్యం ఆ దేశ ప్రజలకు అవసరమైన 1600 వస్తువుల మీద మాత్రం మినహాయింపులు ఇచ్చిందని గుర్తు చేసింది. మన వాణిజ్య శాఖ సంయుక్త కార్యదర్శి బ్రిజ్ మోహన్ మిశ్రా ఓపెన్గా ఈ స్టేట్మెంట్ ప్రభుత్వం తరపున అధికారికంగా ఇచ్చారు. యూఎస్టీఆర్ ప్యానల్ ఎదురు జరిగిన విచారణలో ఈ వ్యాఖ్యలు నిర్మోహమాటంగా చేశారు. టారిఫ్ల విషయంలో అమెరికా అనుసరిస్తున్న వైఖరి వల్ల ప్రపంచ సరఫరా గొలుసులో వెట్టి చాకరీ ప్రభావం తగ్గించేది తీసుకుంటున్న చర్యల హేతుబద్ధత దెబ్బతింటుందని గుర్తు చేశారు. భారత ముడి సరుకుతో తయారయ్యే ఉత్పత్తులతో పోలిస్తే యుఎస్ పత్తి సంబంధిత వస్తువులను ఉపయోగించి తయారు చేసే దుస్తుల దిగుమతి మీద అగ్రరాజ్యం తక్కువ సుంకాలు విధిస్తోందని, దీంతో వస్త్ర పరిశ్రమలో బలవంతపు కార్మిక సమస్య పూర్తిగా పరిష్కారం కావట్లేదన్నారు. ఈ తరహా ఆందోళన మీద భారత్ చర్చలకు సిద్ధంగా ఉందన్నారు. వెట్టి చాకరీ నిర్మూలనలో విఫలమైనందుకు భారత్తో పాటు మొత్తం 60 దేశాల మీద సుంకాలు విధించాలని యూఎస్టీఆర్ ప్రతిపాదన చేస్తే ఇందులో అత్యధికంగా 54 దేశాల మీద 12.5, మిగతా 6 మీద 10% సుంకం విధించాలని సూచించింది. వెట్టి చాకరీ చేసే కార్మికులు తయారు చేసిన దిగుమతుల మీద నిషేధం విధించి వాటిని అమలు చేయడంలో పలు దేశాలు విఫలమైనాయి. మా వాణిజ్య భాగస్వామి దేశాలు కూడా దీన్ని అరికట్టలేకపోవడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. వెట్టి చాకరీ కారణంగా అంతర్జాతీయ లేబర్ మార్కెట్లో అమెరికా కార్మికులకు తీవ్ర పోటీ ఎదురవుతోంది. అసమానతలు మేము సహించమంటూ ఇంకో పక్కన అమెరికా చెప్పుకొచ్చింది.